బ్రేకింగ్ న్యూస్ రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని సిట్ సిపికి లేఖ రాశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి గన్ తో పోలీసులపై కాల్పులు జరిపారు. రివాల్వర్ ను దుర్వినియోగం చేసినందుకు చర్యలు తీసుకోవాలంటూ సిపికు లేఖలో రాశారు. రితేష్ రెడ్డికి 2017లో సైబరాబాద్ పోలీసులు గన్ లైసెన్స్ జారీ చేశారు. అలాగే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు కూడా సిట్ లేఖ రాస్తున్నాయి. అక్రమాలకు అడ్డాగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మారిందని గుర్తించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోనున్నారు అధికారులు. రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని సిట్ సిపికి లేఖ రాశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి గన్ తో పోలీసులపై కాల్పులు జరిపారు. రివాల్వర్ తో దుర్వినియోగం చేసినందుకు చర్యలు తీసుకోవాలంటూ సిపికి లేఖలో రాశారు. రితేష్ రెడ్డికి 2017లో సైబరాబాద్ పోలీసులు గన్ లైసెన్స్ జారీ చేశారు. అలాగే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను కూడా సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు కూడా సిట్ లేఖ రాస్తుంది. అక్రమాలకు అడ్డాగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మారిందని గుర్తించారు. రెవెన్యూ రికార్డును పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోనున్నారు అధికారులు. ప్రస్తుతం రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలంటూ కూడా సిట్ సిపికి లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. రైటర్ సాగర్, ప్రస్తుతం రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ ని రద్దు చేయాలంటూ కూడా సిట్ అధికారులు సిపికి లేఖ రాసినట్లు కూడా తెలుస్తుంది. అలానే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ని కూడా సీజ్ చేయాలంటూ కూడా లేఖ రాసినట్లు కూడా తెలుస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ కి. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? ఎస్వినైనా మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో మరికొన్ని సంచలన విషయాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ కాల్పులు జరపడం, ఫామ్ హౌస్లో ఎంటర్ అయినటువంటి ఈగల్ టీం ఎస్ఓటీ పోలీసులపైన కాల్పులు జరిపిన అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. అందులో భాగంగానే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, లైసెన్స్డ్ గన్ ఉన్నది పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు రితేష్ రెడ్డి. ఆయనకు 2017లో గన్ లైసెన్స్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి కూడా వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. సో అతని గనిని నమిత్ శర్మ అనేటువంటి ఢిల్లీకి చెందినటువంటి వ్యాపారవేత్త వీళ్ళిద్దరూ ప్రేరేపించడం ద్వారానే నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు కూడా మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిపినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు తాజాగా సిట్ ఏర్పాటు చేశారు మొయినాబాద్ డ్రగ్స్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించినటువంటి అంశంపైన. సో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటుగా పోలీసులపై కాల్పులు జరపడాన్ని ఇటు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు, అటెంప్ట్ మర్డర్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. సో ఇది దుర్వినియోగం అవుతుంది గన్ లైసెన్స్ అన్న ఉద్దేశంతో సిట్ అధికారులు సిపికి లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తుంది. గన్ లైసెన్స్ని రద్దు చేయాలి, గన్ మిస్యూజ్ ఏదైతే లైసెన్స్డ్ గన్ రితేష్ రెడ్డికి సంబంధించినటువంటి గన్ అది మిస్యూజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ లైసెన్స్డ్ గన్ని రద్దు చేయాలి, ఆ లైసెన్స్ను పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా సిట్ లేఖ రాసినట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. 2017లో ఈ లైసెన్స్ పొందిన నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పైలట్ రోహిత్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యంలోనే ఆ సమయంలోనే రితేష్ రెడ్డి ఎమ్మెల్యే సోదరుడిగా ఉన్న నేపథ్యంలో తాను గన్ లైసెన్స్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో తాజాగా ఆ గన్ మిస్యూజ్ కావడం, డ్రగ్స్ పార్టీలో రితేష్ రెడ్డి అరెస్ట్ కావడం, ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన కేసులు నమోదు కావడం, తన లైసెన్స్ గన్తో నమిత్ శర్మ అనేటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యాపారి పోలీసులపైనే కాల్పులు జరపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పోలీస్ శాఖ తదుపరి చర్యలకు కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఫామ్ హౌస్ వంశాన్ని కూడా ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తును కూడా ముమ్మరం చేసిన సిట్ బృందం కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయంలో ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో సిట్ అధికారుల సిట్ బృందంతో నూతన ఏర్పడినటువంటి సిట్ బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా సీరియస్గా తీసుకున్నారు. ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ నిత్యం వివాదాస్పదంగా మారుతుంది, అనేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతుంది. తాజాగా రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా ఈగల్ టీం పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు, అందులో ఫైరింగ్ జరిగింది. సో ఇవన్నిటికీ వేదికగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ జరుగుతున్న నేపథ్యంలో దానిపైన ఫామ్ హౌస్ రెవెన్యూ రికార్డులపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఫామ్ హౌస్ని సీజ్ చేయాలంటూ కూడా రెవెన్యూ అధికారులకు పోలీసులు లేఖ రాసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డులన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఆ ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డి పేరే ఉందా, ఇంకా ఇతరుల పేరు పైన ఉందా,
ఆ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి మొత్తం రెవెన్యూ అంశాలన్నింటి కూడా పరిశీలిస్తున్నారు. సో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న నేపథ్యంలో ఆ ఫామ్ హౌస్ని సీజ్ చేసేందుకు కూడా తదుపరి చర్యలు ఇటు రెవెన్యూ అధికారులు తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ కేసులో రోజుకొక అంశం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, లైసెన్స్డ్ వెపన్తో కాల్పులు జరపడం, అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారులు అందులో పాల్గొనడం, రాజకీయ నేతలు అందులో పాల్గొనడం, ఇదంతా కొంత సంచలనంగా మారుతున్న నేపథ్యంలో కొంత కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం డ్రగ్స్ కేసుని సీరియస్గా తీసుకుంది, ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసింది. మరి ఈ కేసులో డ్రగ్స్ మూలాలు బయటపడతాయా, ఫామ్ హౌస్లో జరిగినటువంటి తెర వెనుక భాగవతాలు ఏంటి అన్న అంశాలు కూడా సిట్ దర్యాప్తులో ఈ మూలాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. రోహిత్ రెడ్డి చేసినటువంటి ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా చేసినటువంటి గతంలో పార్టీలే కావచ్చు, గతంలో సమావేశాలే కావచ్చు, ఏ అంశాలపైన డీల్స్ జరుగుతున్నాయి అన్న అంశాన్ని కూడా రితేష్ రెడ్డి ఏదైతే గన్ లైసెన్స్ గన్ తీసుకుంటున్నారో పోలీసులకి, దీనికి సంబంధించి ఆయన లైసెన్స్ లేకుండా ఇంకేదైనా గన్ కూడా యూజ్ చేస్తున్నారా, దానికి సంబంధించి కూడా ఏదైనా విచారణ చేసే అవకాశం ఉందా? అండ్ అలాగే ఫామ్ హౌస్ విషయానికి వస్తే ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరిగినట్లు కూడా మనకి అర్థమవుతుంది. అండ్ ఫామ్ హౌస్ కి ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చేవారు, అక్కడ కూడా గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఏమేమి జరిగాయి అనే దాంట్లో కూడా విచారణ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్వినేనా ఖచ్చితంగా ఇక్కడ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి లైసెన్స్డ్ గన్నుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ పరిశీలించారు. జర్మన్ మేడ్కి సంబంధించినటువంటి పిస్తోల్ తన దగ్గర ఉన్నట్లు, అక్కడ ఉన్నటువంటి ఆయన లైసెన్స్ 2017 సంవత్సరంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పొందినట్లు కూడా గుర్తించారు. తన వద్ద ఒకటే లైసెన్స్ గన్ ఉన్నట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో ఆ లైసెన్స్ గన్ను కూడా గన్ లైసెన్స్ కూడా రద్దు చేయాలంటూ ఇటు సిఫార్సు చేసిన పరిస్థితి. మరోవైపు ఫామ్ హౌస్లో గతంలో జరిగినటువంటి డ్రగ్ పార్టీలే కావచ్చు, గతంలో వ్యాపారులతో రాజకీయ నేతలతో జరిగినటువంటి సమావేశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన ఆర్థిక మూలాలు, తెర వెనుక జరిగినటువంటి డ్రగ్ పార్టీలే కావచ్చు, ఇతర ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా ఈ ఫామ్ హౌస్ వేదికగానే జరిగినటువంటి ఉదంతాన్ని చూసాం. దేశవ్యాప్తంగా సంచలనం రేపెత్తించిన కేసు. సో తాజాగా డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా రెడ్ హ్యాండెడ్గా ఈగల్ టీం పోలీసులు అదే ఫామ్ హౌస్లో సోదాలు చేసి 11 మందిని పట్టుకున్నారు. అందులో 6 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ఒక ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడికి మొత్తం 6 మందికి పాజిటివ్ వచ్చింది. సో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి సిట్ అధికారులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఒక వ్యాపారి కౌశిక్ రవి అనే వ్యక్తి సిమ్లా నుంచి డ్రగ్స్ తెచ్చినట్లు ఇప్పటికే తాను పోలీసుల విచారణలో చెప్పిన నేపథ్యంలో ఆ మూలాలు, గతంలో జరిగినటువంటి డ్రగ్ పార్టీలు, గతంలో జరిగినటువంటి సమావేశాలు, తాజాగా జరిగినటువంటి డ్రగ్ పార్టీకి ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అన్న అంశాలపైన కూడా ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతుంది. సిట్ దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. వినేనా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.